హలో మూవీలవర్స్, ఇంట్రెస్టింగ్. సో సిద్ధార్థ్, మన బొమ్మరిల్లు సిద్ధార్థ్. సో ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆ సినిమా గురించి. అదే 3 BHK సినిమా సంబంధించిన రివ్యూ. సో మొత్తానికి 3 BHK ఒక మధ్యతరగతి కుటుంబం సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి చేసే దశాబ్దాల సుదీర్ఘ పోరాటం చుట్టూ తిరుగుతుంది. తండ్రి వాసుదేవన్, శరత్ కుమార్, కొడుకు ప్రభు, సిద్ధార్థ్, భార్య శాంతి, దేవయాని, కూతురు ఆర్తి, వీరందరి జీవితంలో ఇంటి కళ ఎలా ముడిపడి ఉంది, ఆ క్రమంలో వారు ఎలాంటి ఆర్థిక వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా. సమాజపు ఒత్తిళ్లు, వ్యక్తిగత ఆశలు, నిరాశలు మరియు త్యాగాలకు ఈ చిత్రం బాగుంది. సో ఎవరికైనా సొంటింటి కళ వేరే లెవెల్. ఇల్లాలు, ఇంట్, ఇవి రెండు కాన్సెప్ట్లు చాలా కష్టం. సో ఇల్లాలు అయినా ఇల్లు అయినా అంత ఈజీ కాదు. సో ఎన్నో రోజులు కష్టపడితే తప్ప ఒక ఇల్లు కట్టుకోలేదు. అలాంటి సీన్స్ చాలా బాగున్నాయి. సో తప్పకుండా చూడొచ్చు. సో ఇందులో పాజిటివ్ చాలా ఉన్నాయి. సిద్ధార్థ్ వేరే లెవెల్లో యాక్ట్ చేసిండు ప్రభు అనే పాత్రలో. స్కూల్, కాలేజీ, ఆఫీస్ జీవితాన్ని వేరు దశల్లో చూపించడంలో, నటనలో మనకు చెప్పాల్సిందే సిద్ధార్థ్ వేరే లెవెల్. శరత్ కుమార్ యాక్టింగ్ చాలా బాగుంది. మిగతా రఘునాథ్ చెల్లెలి పాత్రలో బాగా నటించింది. సో తండ్రి కొడుకుల బంధం, కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలు, త్యాగాల హృదయాన్ని తాకేలా ఉన్నాయి. సో అవి కూడా చాలా చోట్ల డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు అనే కళ ఒక పెద్ద లక్ష్యం. ఈ సినిమా అక్కలను దాని వెనుక ఉన్న పోరాటాన్ని చాలా సహజంగా చూపించారు. సో సిద్ధార్థ్ మంచి కంటెంట్ ఎంచుకున్నాడు. సో 3 BHK ఫ్లాట్ కథ చాలా బాగుంది. సో నేటివ్ మెలోడీ డ్రామా, కొంచెం ఎడిటింగ్, కొత్తదనం అంటే కొంచెం మనకు బోరింగ్గా అనిపిస్తుంది. సో ఇవన్నీ ప్రతి సినిమాలో సహజం, కానీ కాన్సెప్ట్ మాత్రం ఇల్లు సహకారం చేసుకోవడానికి మంచి ప్రయత్నం. సో టోటల్గా 3 BHK ఒక హృదయానికి దగ్గరైన కుటుంబ కథ చిత్రం. మధ్యతరగతి జీవిత పోరాటాలను, సొంత ఇంటి కలను నిజాయితీగా చూపించే ప్రయత్నం చేసింది. సిద్ధార్థ్, శరత్ కుమార్ వాళ్ళ యాక్టింగ్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. సో కొంచెం రొటీన్ కథాంశం ఉన్నా కానీ లైన్ మాత్రం కొత్తది. మొత్తానికైతే ఇది సినీ ప్రియులకు నచ్చుతుంది. ఈ సినిమా మంచి డీసెంట్ ఫిలిం, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.